లొకేషన్స్ అయితే చూడండి చాలా బాగుంటాయి అండ్ చాలా స్లోప్ కూడా. ఇవైతే కాఫీ గింజలు అండి చూడండి. అయితే మా వాళ్ళు తీస్తున్నారు మిరియాల తోటలో. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈరోజు మీకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అత్యంత ఎత్తైన పర్వతం ఏదైనా ఉందంటే అది అరమకొండ అండి. ఈ యొక్క అరమకొండకి కాస్త దిగున ఉండేటటువంటి ఒక మంచి గిరిజన గ్రామాన్ని మీకు ఈరోజు అయితే చూపించబోతున్నాను. ఈ వీడియోకి సంబంధించినటువంటి లొకేషన్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ యొక్క గ్రామానికి వెళ్ళాలంటే సుమారు 5 కిలోమీటర్లు మనం ఎత్తైన కొండల గుండా, కొండ అంచుల గుండా, ఆఫ్ రోడ్ గుండా మనమైతే వెళ్ళాలి. ఆ గ్రామానికి ఇప్పుడిప్పుడే రహదారి అయితే వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్కి సంబంధించినటువంటి ఇంట్రో అయితే మారింది, దాన్ని కూడా మీరు చూసి ఎలా ఉందో కింద కామెంట్లో కామెంట్ చేయండి. నచ్చితే కనుక ఒక లైక్ చేసి మీ సపోర్ట్ నాకు ఇస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని మరి చూసేద్దాం ఫ్రెండ్స్. వీటిని అయితే కట్టెలని అంటామండి. చూడండి, చూడడానికి ఇవి వలసి పూలు అనే పసుపు కలర్లో అయితే ఉంటాయి. వీటినైతే మేము నవంబర్ చివరి వారంలో వరి కోతలు అయిన తర్వాత ఈ యొక్క వరి మల్లలోనే వీటినైతే ఇలా నాటుకుంటామండి. ఈ కట్టెల నుంచి అయితే కట్టెల నూనె అనేది వస్తుంది. అలాగే నేలను కూడా ఈ యొక్క కట్టెల మొక్కలు అయితే సారవంతం చేస్తాయండి. చూడండి, మా ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. ఈ లోయలో చాలా అంటే చాలా గిరిజన గ్రామాలు ఉన్నాయి, రోడ్లు కూడా ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో. గాలి అయితే విపరీతంగా వీస్తుంది. మరి కొంచెం జూమ్ చేస్తాను చూడండి, రోడ్స్ అవి కనిపిస్తాయి. చూసారా, అవన్నీ కూడా రోడ్సే. మెలికలు తిరిగిన రోడ్స్ అన్నీ కూడా ఇక్కడ మీకైతే విపరీతంగా అండి. ఎందుకంటే అన్ని గ్రామాలకు కూడా కొండ అంచుల వెంబడైతే వెళ్ళాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది, మనం ఏదో జమ్మూ కాశ్మీర్లో ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. దీన్ని చూడండి, ఇదైతే అడ్డాకుల చెట్టు. వీటిని ఉపయోగించి ఇస్తరాకులు అయితే తయారు చేస్తారు. ఎదురుగా మనకు ఒక కొండ అయితే కనిపిస్తుంది కదా, ఇటువైపు చూడండి, ఇదొక కొండ. ఈ రెండు కొండల మధ్యలో లోయలు అయితే వీళ్ళైతే ఇక్కడ వ్యవసాయం అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఈ కొండ అంచు వెంబడి మేమైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, దారి ఇలా ఉందన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, అమ్మ అయితే ఒక ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలను అయితే తీసుకొచ్చింది. ఇవి చూడడానికి నేలవేం మొక్కల్లాగే ఉంటాయి, కానీ కాదండి. వీటిని అయితే గజ్జి కోసం ఉపయోగిస్తారు. అమ్మతో మాట్లాడదామా. ఇయా ఇది అనాలకి ఇది మామ ఏం చెప్తున్నారంటే ఇది గజ్జికి దొరదకి తామరకి ఉపయోగపడుతుంది అంటున్నారు. అదే మెడిసిన్ కూడా తయారవుతుంది అంట, టాబ్లెట్ కూడా అవుతుంది అంట, మాత్రలు తయారవుతుంది.
వీటినైతే చూడండి, వీటిని గ్రీన్ బటన్ అంటారండి. చాలా చాలా టేస్ట్గా ఉంటాయి పచ్చి తిన్నా సరే. ఇవైతే ముల్లంగి దుంపలండి. చూడండి వీటి కాండాలు అయితే ఎంత పొడవుగా పెరిగేసాయో. పువ్వులు కూడా చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్ చూడండి, ఇదంతా కూడా అల్లము. చూడండి అలా తవ్వి తీసుకుంటున్నారు అన్న వల్ల. పంట అయితే అందేసింది. అది చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇదంతా కూడా విత్తనాలకైతే ఉంచుతారంట. చాలా పెద్దదండి ఈ అల్లం. ఇలా ఈ గంపతో 30 కేజీలు అయితే పడుతుంది. 3000 రూపాయలు అంట అమ్మితే. అన్న వేసవి 2 పంట వేస్తున్నారా? ఆహా, నల్లగా అరటి బోధన ఉపయోగిస్తారా? ఆహాహా, అవును. అనే ఇదంతా మీదేనా? చూడండి ఈ విధంగా దుక్కు దున్నిన తర్వాత నేలని ఈ విధంగా చదును చేసుకుంటారు. ఇటువైపు వాటర్ లెవెల్ అయితే చాలా తక్కువ ఉంది. మేమైతే అరకు వ్యాలీ నుంచి వచ్చాము. ఇలా మనమైతే వెళ్ళాలండి. చూసారా, ఇది మాసాడ అనేటటువంటి గ్రామం. ఈ గ్రామం నుంచి అలా ఆటో వెళ్తాం చూసారా, అలా మనం 5 కిలోమీటర్లు కొండపైకి అయితే వెళ్ళాలి. అంతా కూడా ఘాట్ రోడ్డేనండి. ఫ్రెండ్స్ ఈ లోయలో చూడండి చాలా క్రిందకైతే మరో రోడ్డు అయితే ఉంది. సో లొకేషన్స్ అయితే చూడండి చాలా బాగుంటాయి. అండ్ ఇది చాలా స్లోప్ కూడా. ఇలా ఒక 4 నుంచి 5 కిలోమీటర్ల దూరం రోడ్ జర్నీ అయితే చేయాలి. మాసోడ అనే విలేజ్ నుంచి మనమైతే ఈ విధంగా వెళ్ళాలండి. చూడండి రోడ్డు ఎలా ఉందో. ఫ్రెండ్స్ చూడండి, మేమైతే యాగమల్లపాడు అనే గిరిజన గ్రామానికి అయితే వెళ్తున్నాము. మీరైతే చూడొచ్చు ఎలా ఉందో. బ్రేక్ చేసిన పట్టదండి. చూడండి ఇక్కడైతే రాయిని దొలిచి ఇక్కడ రోడ్డు అయితే వేశారు. ఇంకా ఈ గ్రామానికి అయితే రోడ్డు అవుతూ ఉందండి. ఒకసారి మనమైతే ఈ యొక్క విలేజ్ వ్యూ అయితే చూద్దాము. చూడండి ఇలాంటి కొండల మధ్యలో ఈ యొక్క విలేజ్ అయితే ఉంది. ఇది చూసారా, ఇది వచ్చేసరికి మీకు తెలుసుంటుంది జీలిక చెట్టు. ఇక్కడ నుంచి విలేజ్ అయితే స్టార్ట్ అయింది. ఇలా చూడండి అన్నీ కూడా పెంకిటిల్లు, అలాగే చిన్న చిన్న రేకిళ్ళు, అక్కడక్కడ మట్టిల్లు కూడా ఉన్నాయండి. ఇదంతా కూడా మామిడి పూత చూడండి, చాలా ఎక్కువ వచ్చింది మామిడి పూత. గాలి అయితే చాలా విపరీతంగా ఇక్కడైతే వీస్తుందండి. ఫ్రెండ్స్ ఈ యొక్క విలేజ్ అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఉంది. ప్రతి స్టెప్ కూడా నా వెనకైతే చూడవచ్చు చాలా రాళ్ళు పెట్టుకొని ఇల్లులు అయితే పెట్టుకున్నారు. అండ్ నేనైతే ఎక్కుతూ ఉన్నాను. చాలా పైకి అయితే వచ్చాను. అంటే ఎండ్ ఆఫ్ ద ఎడ్జ్కి అయితే వచ్చాను ఈ యొక్క గ్రామానికి సంబంధించి. ఇక్కడ చెల్లి వాళ్ళు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ చెల్లి, బాగున్నారా? ఏం పేర్రా? నయోమ్యా. ఏ క్లాస్ చదువుతున్నా? డిగ్రీ ఫస్ట్ ఇయరా? ఎక్కడ చదువుతున్నా? నర్సీపట్నం మరిపల్లి. హాస్టల్ అక్కడ. అయితే ఇల్లు మీదనా? అమ్మ నాన్న ఏం చేస్తారా? అమ్మ నాన్న ఇద్దరు లేరా? అంటే ఎక్కడికైనా వలస వెళ్ళారా లేకపోతే? అలా కదా, అంటే అమ్మ ఏమొచ్చి ముగ్గురికి వెళ్ళిపోయింది. నాన్నని నాకు ఊహ తెలియనప్పుడే చనిపోయారు. అయ్యో, అయితే ఇప్పుడు నువ్వు ఒక్కదానే ఉంటున్నావు ఇంట్లో? నాన్నమ్మ అన్యోడు. ఇప్పుడు అరకు కానీ పాడేరు కానీ వెళ్ళాలంటే మీకు రోడ్ అనేది కొంచెం సరిగా లేదు కదా. సో ఆ రోడ్డు మీరే వేసుకున్నారా లేకపోతే గవర్నమెంట్ ఏమైనా ప్రొవైడ్ చేసిందా? ఫస్ట్ అయితే గవర్నమెంట్కి
మేము చెప్పినప్పుడు అసలు ఏంటి పట్టించుకోలేదు. మేమే తవ్వుకున్నాం అన్నయ్య. అవును. ఆ గొందుగూడ అనే ఊరు నుంచి మా ఊరు దాకా మేమే రోడ్ చేసుకున్న తర్వాత అప్పుడు వచ్చే జేసీపీ బండ్లు అలాగా తర్వాత పంపించారు. ఓకే, తర్వాత గవర్నమెంట్ జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ నయోమి వల్ల చెల్లి ఇంటి నుంచి ముందుకు వ్యూ చూస్తే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది, వేరే లెవెల్ అన్నమాట. ఫ్రెండ్స్, వీటినైతే చూడండి, వాటర్ యాపిల్ అని వీళ్ళైతే అంటారంట. ఇవి చాలా 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 బాగుంటాయి. లోపలంతా వాటర్ ఉన్న వల్ల వీటిని వాటర్ యాపిల్ అని వీళ్ళైతే అంటారంట. కందులా? వీటినైతే పెద్ద కందులు అని అంటారు. కొండకెళ్ళి కర్రలు అయితే తీసుకొని వస్తున్నారు. చాలా అంటే చాలా కష్టం. ఇలా కర్రలు తెచ్చుకొని పక్కన చూడండి అలా ఓవులు వేసుకొని వీళ్ళైతే వంట కోసం అయితే ఉంచుకుంటారు. మా వాళ్ళ కష్టం అంతా ఎంత కాదండి బాబోయ్. అమ్మా ఎక్కడికి వెళ్ళారమ్మా? సేనికా? మిరియాలు ఆడడానికా లేకపోతే కర్రలు కూడా అలా ఏరు తీసుకొచ్చారా? సరేనమ్మా, పదండి. మా వాళ్ళు అయితే శుభ్రంగా గుమ్మడికాయలు అన్నిటిని కూడా కోసి ఈ విధంగా ఎండలు అయితే ఆరబెట్టారు. చూడండి, ఈ చెట్టును అయితే మేము 100 వరహాల చెట్టు అని అంటామండి. మా అడవుల్లో ఇలా ఎక్కువగా ఇవైతే ఉంటాయి. వీటి యొక్క మూడికల నుంచి కూడా మనకైతే పాలు వస్తాయి. సో అవి నడుము నొప్పికి అయితే ఉపయోగిస్తారు. మనకైతే అరకు వ్యాలీలో ఎక్కువగా ఇలాంటి పువ్వులే కనిపిస్తాయండి. వీటి గురించి మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, పశువులకి గడ్డి వేయడం కోసం ఇలా చూసారా, ఇక్కడైతే చెక్కలను పెట్టేసి దీని లోపల గడ్డి అయితే వేసుకుంటారు. దానివల్ల గడ్డి అనేది బయటికి చిందరవందరగా అవ్వదన్నమాట. ఇలా వేసుకుని ఆవులకైతే పెడుతూ ఉంటారండి. ఇప్పుడైతే మేము అక్కతో కలిసి వాళ్ళ మిరియాల తోటకైతే వచ్చాము. మీకైతే తోట ఏ విధంగా ఉంది, వీళ్ళు ఎంత కష్టపడతారనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మేమైతే మా మిరియాల తోటకి వచ్చాము. ఇది కాఫీ కూడా ఇందులోనే ఉంది. మిరియాల తోట, కాఫీ తోట ఇందులోనే ఉంది. కిందనైతే మా వాళ్ళు తీస్తున్నారు మిరియాల తోటలో. ఫ్రెండ్స్ చూడండి, ఇదంతా కూడా మిరియాల తోట, అలాగే కాఫీ మొక్కలు, అలాగే ఓక్ చెట్లు అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ మనతో పాటు జయరాజ్ అన్న అయితే ఉన్నాడు, మంచి లొకేషన్లో ఉన్నాడు. అన్న ఏంటన్నా ఇవన్నీ? ఇవి మిరియాలు ఇలా చెట్టు ద్వారా అలా ఎక్కిస్తాం. ఏం చెట్టు అన్నది? సిల్వర్ చెట్టు. అది మిరియాలు తీగల్లాగా అల్లుకుని మీదకి వెళ్తాయి. అలాంటే చాలా పొడవుగా ఉందా. అక్క, ఈ తోట అంతా మీదేనా? చూడండి, ఇవన్నీ కూడా మిరియాలు. అన్నయ్య, వీటిని మళ్ళీ ఎండబెట్టాలా? ఎండబెట్టాలా? ఎన్ని రోజులు ఎండబెట్టాలి? 3 రోజులు. ఇంతవరకు ఏరినటువంటి మిరియాలను అయితే చూపిస్తుంది. వీటిని మేము మంచి మిరియాలు అని కూడా అంటామండి. చాలా అంటే చాలా ఘాటుగా ఉంటాయి. అక్క, మీ పేరక్క? లక్ష్మి. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మిరియాలు. చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి, ఇంకా వేరలేదు. చూడండి, వీటిని వేయడం కోసం మా యొక్క గిరిజనులు అయితే చాలా అంటే చాలా కష్టపడతారు ఫ్రెండ్స్. వేళ్లతో ఈ యొక్క ఓక్ చెట్లను అయితే ఆధారం పెట్టుకొని పైకి ఎగబాకుతాయండి. ఎగబాకే వెళ్ళి ఇవన్నీ కూడా ఈ మిరియాల ఆకులను అయితే చూడండి, చూడడానికి తమలపాకుల్లా ఉంటాయి. ఇవైతే కాఫీ మొక్కలు. వీటి ఆకులను చూస్తే మీకు అశోక్ చెట్లు చూసినట్టే ఉంటుంది. అశోక్ చెట్ల ఆకులు ఈ విధంగానే కనిపిస్తాయి. చూడండి, ఇవన్నీ కూడా కాఫీ తోటలే.
ఇవైతే కాఫీ గింజలు అండి, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. తోట అంతా వెతికితే ఇక్కడ నాకైతే కనిపించాయి. ఈ క్రిందనైతే చూడండి చాలా కాఫీ గింజలు అయితే కింద పడిపోయి ఉన్నాయి. చూడండి ఇవన్నీ కూడా కాఫీ గింజలు. ఈ కలర్ వస్తాయన్న, ఈ పింక్ కలర్ వస్తే ఈ పింక్ కలర్ వస్తే మనం ఏరేయాలి అంతే. అభి ఇంకా పైకి ఎక్కేస్తావా బాబోయ్, దిగు. చూడండి పాప అయితే పైకి ఎక్కేస్తుంది. పాములు కూడా ఉంటాయండో. సీత అక్క అలాగే ఆనందన్య వాళ్ళ కాఫీ తోటలో ఉన్నాము. అన్నయ్య బాగున్నారా? బాగున్నాయి. ఒకసారి మా వ్యూవర్స్ హాయ్ చెప్పండి. హాయ్ అన్న, ఛానల్ని అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, నేను చూసాను, సూపర్ అనమాట. థ్యాంక్ యూ అన్నయ్య. ఫ్రెండ్స్ మా విలేజ్కి అయితే రోడ్ లేదు, చాలా కష్టపడి రవి తమ్ముడు అయితే వచ్చారు, కష్టపడి వీడియో తీస్తున్నారు. థ్యాంక్ యూ తమ్ముడు. అక్క ఛానల్ నేమ్ వచ్చి సీత అభి వ్లాగ్స్. అక్క అయితే ఇంటి పనులు ఎంత చక్కగా చేస్తుందో, వ్లాగ్స్ కూడా అంటే మా ట్రైబల్ కల్చర్కి సంబంధించి ప్రతి వీడియో కూడా చాలా చక్కగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి భాషను ఉపయోగించి చాలా బాగా చెప్తుంది. సో మీరు అందరూ కూడా అక్కని సపోర్ట్ చేయండి. మిమ్మల్ని కలిసినందుకు, అలాగే ఆనంద్ అన్నయ్యని, అలాగే జయరాజుని కలిసినందుకు మీరు కూడా ఇలాగే మంచి మంచి వీడియోస్ చేయాలని నేనైతే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. అన్న ఏడగొచ్చా తెలీదా? మరి ఏ కొండలు ఎక్కించేస్తున్నారు నన్ను ఈరోజు? ఏమో నాకు కూడా తెలీదు. ఈ పట్టుకుని పడకపోతున్నాం పదండి.